గోదాదేవి ధరించిన పూలమాలలను స్వామివారికి పంపిస్తూ ఉండేది గోదాదేవి. తను స్వామి వేరు కాదని ఆమె భావం. ఇది ఒకరోజు విష్ణుచిత్తుల వారు చూసి గోదాదేవిపై ఆగ్రహించి చాలా దుఃఖిస్తారు. గోదాదేవి మధుర భక్తితో తిరుప్పావై గానం చేసింది. అందులో 11వ పాసురం ఇలా ఉంది. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தால் திரள் ஆலியச் சென்று செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே உத்தரவல்கில் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎత్తుకురంగం పొరుల్ ఏలోరెంబవాయ్. నిద్రిస్తున్న గోపికతో గోదాదేవి ఈ విధంగా పలికింది. మంచి బంగారపు రంగుతో చక్కగా మెరిసిపోతున్నావు కదా ఓ సుందర మయూరమా. అందరి ప్రేమను పొందేదానా, మీ ముంగిట్లో మేమందరం కూడా చేరి ఉన్నాము. ఇకనైనా నిద్రలే. శ్యామసుందరుడగు ఆ నందనందనుని దివ్యనామముల గానం చేస్తుంటే నీవు చలనం లేకుండా ఎందుకిలా నిద్రిస్తున్నావు? దీనిలో అర్థమేమైనా ఉందా? త్వరగా నిద్రలే అంటూ నిద్రలేపుతుంది గోదాదేవి.